ప్రస్తుతం ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎకరం విస్తీర్ణంలో పాలీ హౌస్లో పాలకూరను సాగు చేస్తున్నారు. సింగిల్ క్రాప్ విధానంలో పండిస్తున్న ఈ పాలకూర మరింత తాజాగా ఉంటుందని యువ మహిళా రైతు కాంచనారెడ్డి అంటున్నారు. సో మేము మా కన్జ్యూమర్స్కి ఫస్ట్ కటింగ్ మాత్రమే ఇస్తాము. మేము కన్జ్యూమర్స్కి కూడా విత్ రూట్స్ మాత్రమే ఇస్తాము. ఇలా ప్లక్ చేస్తే మనకి విత్ రూట్స్తో పాటు వస్తుంది. మేము రూట్స్ కట్ చేయకుండా విత్ రూట్స్తోనే మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్యాక్ చేసి ఇస్తాము. ఇలా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ హార్వెస్ట్ చేసిన ఈవెన్ నెక్స్ట్ డే వరకు కూడా ఇప్పుడు మీరు ఎంతైతే ఫ్రెష్నెస్ చూస్తున్నారో అదే ఫ్రెష్నెస్ అనేది మనము క్యారీ ఆన్ చేయొచ్చు. ఈ ప్లాంట్ అనేది స్ట్రెస్ అవ్వదు. ఎప్పుడైతే మనం రూట్స్ కట్ చేయడం జరుగుతుందో దాని మెయిన్ సిస్టమ్ని మనము కట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే మనము ప్లాంట్ అనేది స్ట్రెస్ అయ్యి త్వరగా వడలిపోవడము, త్వరగా దాని ఫ్రెష్నెస్ కోల్పోవడం అనేది మీరు గమనిస్తారు. సో అందుకే మేము కన్జ్యూమర్స్కి ఫస్ట్ క్రాప్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ది రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఇది కన్జ్యూమర్స్ వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రిడ్జ్లో కూడా ఆల్మోస్ట్ నాకు 1 వీక్ ఫ్రెష్గా ఉంటుంది అని మీరు ఏదైతే ఫ్రెష్నెస్ ఇప్పుడు చూస్తున్నారో అదే ఫ్రెష్నెస్ ఆల్మోస్ట్ వాళ్ళకు 1.5 వీక్ ఉంటుందని నాకు అప్రిసియేషన్ అనేది నా కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన అప్రిసియేషన్. దీనికన్నిటికంటే కూడా ఎక్కడైతే మనం కటింగ్ చేస్తామో అక్కడ దానికి సుమారుగా దెబ్బ తగిలినట్టు. ఒక మనిషికి ఎప్పుడైతే దెబ్బ తగిలినప్పుడు మనము డిసీజెస్ బారిన ఎలా డిసీజ్ ప్రోన్ అవుతామో అలాగే మొక్కకు కూడా మనం కటింగ్ చేసినప్పుడు అలానే డిసీజ్ ప్రోన్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే దానికి రకరకాల వ్యాధులు రావడం ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే వ్యాధులు మొదలయ్యాయో అప్పుడు తప్పనిసరిగా మనము పురుగు మందు, దానికి సంబంధించిన మందులు, వైరస్ మందులు అన్నీ కొడుతూ ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే పాలకూర కన్జ్యూమర్స్కి అది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో కాబట్టి మేము అవన్నీ దృష్టిలో పెట్టుకుని కేవలం సింగిల్ కటింగ్, దట్ ఈస్ ఫస్ట్ కటింగ్ పాలకూర మాత్రమే మేము మా కన్జ్యూమర్స్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీకు ఇది ఏదైతే చూస్తున్నారో రూట్స్తో పరంగా మేము రూట్స్ క్లీన్ చేసి మేము కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాం. సో దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలు అలానే ఉంటాయి. అదేవిధంగా పెస్టిసైడ్ లేకుండా మేము ఇవ్వగలుగుతున్నాం. ఓ పక్క వీరంతా ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్లో వ్యవసాయం వైపు దృష్టి పెడుతున్నారు. క్రమ పద్ధతిలో ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ మార్కెటింగ్ సైతం చేసుకుంటున్నారు. వీకెండ్లో ఫార్మింగ్ చేసుకుంటూ సాగులో మంచి లాభాలను సాధిస్తున్నామని యువ రైతు మనోజ్ రెడ్డి తన అనుభవాలను తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఆలోచన మొదట మా వైఫ్ కాంచనాకే వచ్చింది. సిటీలో ఉంటున్నాం, ఏదో పంట పండిద్దాం, ఏదో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అందిద్దాం అనే ఆలోచన తనకు వచ్చింది. తను నాతో షేర్ చేసింది. అది ఎలా చేయగలం అని ఆలోచిస్తూ ఉండగా అడ్వాన్స్ టెక్నిక్స్తో ఏదైనా ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో ఉండగా ఈ హైడ్రోపోనిక్స్ మెథడ్ తక్కువ వాటర్ ఉపయోగిస్తూనే సేమ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్ త్రూ అవుట్ ద ఇయర్ మనం తీయగలుగుతున్నామని తెలుసుకొని ఈ టెక్నిక్ని ఎంచుకున్నాం. అదే కాకుండా ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. సో సొసైటీ, ఒక సస్టైనబుల్ సొసైటీలో ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలుసు. ఈ ఇంట్రెస్ట్ అనేది ఇది యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే మేమిద్దరం కూడా వ్యవసాయం కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మూలాన ఈ వ్యవసాయం అనే రంగంతో స్నేహం చేయడం మా 4 ఫాదర్స్ నుంచి ఉన్నది అది. సో మేము కూడా దీన్ని ఎలా కొనసాగించాలనే ఆలోచనతో ఉండగా ఇది ఒక ఆలోచన మాకు బాగా ఉపయోగపడుద్దని అనుకున్నాం. ముఖ్యంగా మాలాంటి యువతరం కానీ అప్కమింగ్ జనరేషన్స్ కానీ ఎవరు ఫుడ్ ఫార్మర్ కింద ఎవరు సెటిల్ అవ్వట్లేదు. సో మాలాగా వాళ్ళు వృత్తి చేసుకుంటూనే ఒక పార్ట్ టైం ఫార్మింగ్ అనే చాలా సినిమాస్ కూడా వచ్చాయి. సో ఇలా చేయొచ్చని ఒక ఆదర్శంగా మేము ఉంటామనే ఆలోచనతో ఇలా మేము ఒక స్టెప్ వేసాం. అదే ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా వచ్చేసరికి పంట పండించడంతో పాటు మనకు దాన్ని మార్కెట్ చేసుకోగలగడం కూడా చాలా ముఖ్యం. ఆ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మన క్వాలిటీ ఆఫ్ క్రాప్ అనేది చూస్తారు. మేము ఎలా చేసామంటే మొదట మేము ఉన్నంతగా వేసేసి మార్కెటింగ్ అట్లా చేసుకోలేదు. మొదట మేము క్రాపు కొంత వేసి
ఆ క్రాప్ని తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి మా క్రాప్ని అక్కడ డిస్ప్లే చేసి మేము పండించే పద్ధతిని అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇలా మీ అక్కడ వాళ్ళ దగ్గర డిస్ప్లే చేసి సో ఇది మీరు అమ్ముడైతేనే మాకు అమౌంట్ పే చేయండి అని వాళ్ళకి ఆ మాట చెప్పి సో తర్వాత రోజు మేము వెళ్ళిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టే మేము తర్వాత మనీ అవి తీసుకుంటామని చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అలాగే మేము వెళ్ళి మా క్రాప్ అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి వెంటనే అమ్ముడు అవ్వడం సో తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ ఆర్డర్ మనకు చెప్పడం సో ఈ ప్రాసెస్లో మాకు వచ్చే రిక్వైర్మెంట్ని బట్టి మేము పెంచుకుంటూ వెళ్ళాము. సో మనకేంటంటే ఈ సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్ క్వాంటిటీ ఆఫ్ క్రాప్ త్రూ అవుట్ ద ఇయర్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మాకు ఒక స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ కస్టమర్స్ ఏర్పడ్డారు. అండ్ మరొక అడ్వాంటేజ్ మాకు ఇక్కడ మార్కెటింగ్లో ఏమైందంటే ఈ మెట్రోపాలిటన్ సిటీ అవుట్స్కట్స్లో ఉండడం మూలాన ఈ రూరల్ ఏరియాస్లో ఏంటంటే మామూలుగా మిడిల్ మెన్తో ఇన్వాల్వ్ అయ్యి రిటైలర్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ అలాంటిది కాకుండా మేము వెళ్ళి డైరెక్ట్ రిటైలర్తోనే మాట్లాడి మిడిల్ మెన్తో లేకుండా ఉండడం మూలాని మేము ప్రాఫిట్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఒక మిడిల్ మెన్ వచ్చే ఆదాయం కూడా మన డైరెక్ట్ ఫార్మరే ఇక్కడ తీసుకుంటున్నాడు కాబట్టి. సో ఆ రకంగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ మేము వ్యవసాయం చేస్తూ కూడా ఆదాయంలో నడుస్తున్నామంటే దానికి కారణం ఈ మిడిల్ మెన్ లేకపోవడమే. సో అదొక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో మార్కెటింగ్ కూడా బాగానే ఉంది హైదరాబాద్ సిటీలో కూడా. దీనికి ఎక్కువ మంది డిమాండ్ బాగుంది. అదే కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే మేము ఏ విధంగా పండిస్తున్నామో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మూలాన కూడా మాకు డిమాండ్ అనేది ఎక్కువ మంది వాళ్ళని చూసి ఇంకొక సూపర్ మార్కెట్స్ ఎక్కువ ఆర్డర్స్ రావడమైంది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, మేము సప్లై చేయలేకపోతున్నాం యాక్చువల్లీ. ఇంకా కూడా ఫ్యూచర్లో దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలనే ఆలోచన. సో మేము ఇది ఎలా భావిస్తున్నాం అంటే ఆదాయం కంటే కూడా ఒక సొసైటీకి ఒక సర్వీస్ లాగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లాగా ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇంకొక 6గురికి ఉపాధి కలిగించిన వాళ్ళంగా కూడా మేము తయారయ్యామని గర్వంగా చెప్తున్నాను. సో మా వృత్తి మేము చేసుకుంటూనే వీకెండ్ ఫార్మింగ్ అవ్వచ్చు, పొద్దున్న టైంలో డైలీ కూడా మార్నింగ్ 2 hours టైం స్పెండ్ చేస్తూ ఈరోజు ఇదంతా చేయగలిగాం. సో పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు అనుకున్నాం కదా. ఆ మార్కెటింగ్ చేయడం అనేది చాలా ముందస్తు నుంచే మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అది. దానికంటూ ఒక సర్టెన్ ప్లాన్ వేసుకోవాలి. ముందుగా మనకెళ్ళి దాని తగిన క్రాప్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి రిక్వైర్మెంట్ని బట్టే మన ఫస్ట్ క్రాప్ సెలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత మనం మార్కెట్లోకి వెళ్ళి మనం ఉన్న దానికంటే క్వాలిటీ మనం ఇవ్వగలుగుతున్నామని మనం ప్రూవ్ చేసుకోగలగాలి. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా. ఇనిషియల్గా మనం ఏమనుకుంటామంటే క్రాప్ పెట్టిన వెంటనే దాన్ని అమ్మేస్తాం, దాని పే బ్యాక్ మనకు వచ్చేస్తుంది అని ఏదో ధీమాతో ఉంటాం. అలా ధీమాలతో కాకుండా మనం ఏంటంటే ఇది ఏంటంటే పే బ్యాక్ అనేది ఇనిషియల్ డేస్లో చాలా స్లోగా ఉంటుంది. కానీ చాలామంది వచ్చేసి ఫార్మింగ్ చేసిన తర్వాత కొద్ది రోజులకి మనకి ఆ పే బ్యాక్ రాలేదని ఆలోచనతో మళ్ళీ దానికి అనవసరంగా రాంగ్ స్టెప్ వేసామేమో అన్నట్టు కాకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అదే ప్రాసెస్లో చేసిన తప్పుల్నే ఒక లెసన్స్ లాగా భావించి ముందుకు వెళ్తూ ఉంటే ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి మన చేసిన మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ పాత్లో మళ్ళీ నడుస్తాము. దానికి తగిన ఓపిక కావాలి, ప్లస్ దాంతో పాటు మనకు ప్లస్ ప్యాషన్ అనేది కూడా ఉండాలి అగ్రికల్చర్లో. సో మార్కెటింగ్ దానంతట అదే ఈ ప్యాషన్తోనే మనం చేస్తూ ఉంటే దానికంటూ మార్కెటింగ్ అచీవ్ అవ్వగలుగుతాం. సో దీంట్లో ఆ విధంగా మనం కల్టివేషన్తో పాటు మార్కెటింగ్ కూడా రెండు బ్యాలెన్స్ చేసుకొని సో సక్సెస్ఫుల్ ఫార్మర్ కింద తయారవ్వగలం. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ లాంటి వాళ్ళని గుర్తించి మా ముందుకు వచ్చిన HMTV వాళ్ళకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.